హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట. బెల్ 2025 ఏదైతే ఉందో మనకి ట్రైనీ ఇంజనీర్ 610 వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 24th September 2025 అనమాట. ఇంకా చూసుకుంటే మీకు 7th October 2025 లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ యొక్క నోటిఫికేషన్ కోసం అయితే సెపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. అది దాంట్లో చూసుకుంటే అన్ని వివరాలు మీకు అయితే తెలుస్తాయి అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ అనమాట. యూ హ్యావ్ సెలెక్టెడ్ పోస్ట్ ట్రైనీ ఇంజనీర్ 1, ఒకటే పోస్టు. ఇక్కడైతే మొదట ఏం చేయాలంటే మనం ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్ క్లిక్ హియర్ అని ఉందన్నమాట. మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి, అందుకని ఫస్ట్ ఆప్షన్ అయితే తీసుకోవాలి. ప్లస్ ఇక్కడ 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి యాజ్ ఇట్ ఈజ్గా అనమాట. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి 1st September 2025కి 28 years అనమాట ఏజ్. ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అయితే అవుతాయి. అండ్ మనకి సెకండ్ టైం అయితే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఒకటే పోస్ట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డిసిప్లిన్ అనమాట, ఎలక్ట్రానిక్సా, మెకానికలా, కంప్యూటర్ సైన్సా, ఎలక్ట్రికలా, దానికి సంబంధించినటువంటి అదర్ డిసిప్లిన్స్ కూడా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. మీరు ఒకసారి ఇక్కడ నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. అదర్ స్ట్రీమ్స్ ఇవైతే వీళ్ళు కూడాను ఎలిజిబుల్ అయితే అవుతారు. సో దాని ప్రకారం మీరు దేంట్లో అయితే BE BTech లేదంటే 4 years BSc చేశారో అదైతే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ప్లస్ ఇక మీ ఈమెయిల్ ఐడి పక్కనేమో మనకి డొమైన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దీంట్లో లేని డొమైన్ ఏదైనా ఉంటే కింద మెన్షన్ అయితే చేసుకోవచ్చు. బాక్స్ అయితే ఇచ్చారు. సెకండ్ టైం ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ అయితే చేయాలి. పాస్వర్డ్ మినిమం ఒక 4 charactersతో ఒక పాస్వర్డ్ క్రియేట్ అయితే చేసుకోవాలి. అలాగే మీరు కనుక ప్రెజెంట్ ట్రైనీ ఇంజనీర్గా బెల్లో వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇదైతే మనం ఎస్ అయితే పెట్టాలి, అంటే గైడ్లైన్స్ అని చదువుకున్నామని చెప్పేసి సబ్మిట్ అయితే చేయాలి. ప్లస్ ఈ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్లో ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఇక్కడైతే మెన్షన్ చేశారు నోటు. సో జాగ్రత్తగా అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనకి సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్ అని వచ్చిందనమాట. ఒక అక్నాలజ్మెంట్ మెయిల్ కూడా మన ఈమెయిల్ ఐడికి పంపడం జరుగుతుందని చెప్పేసి మెసేజ్ అయితే వస్తున్నది. మనం ఒక క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ మన ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే అవ్వచ్చు. ఇక్కడ ప్రొసీడ్ టు లాగిన్ ఉందన్నమాట. దాని మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఈమెయిల్ ఐడి అక్కడ ఏదైతే ఇచ్చారో అది ఎంటర్ చేయాలి. అప్లైడ్ పోస్ట్ సెలెక్ట్ చేసుకో, పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకొని ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి. ప్లస్ మనకి నెక్స్ట్ ఇలా వచ్చింది అనమాట. స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్. మొదటైతే అప్లికేషన్ ఫిల్ అవుట్ చేసుకోవాలి. అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, తర్వాత అప్లోడింగ్ అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, దానికి సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఫామ్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ OBC, SC, ST అలాగే PW క్యాండిడేట్ సంబంధించిన సెంట్రల్ ఫార్మేట్. ఈ ఫార్మేట్లో ఉంటే ఓకే, లేదంటే ఈ ఫార్మేట్లో అయితే మీరు ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ మీరు దానిని అప్లై అయితే చేసుకోవాలి. ప్లస్ అదేవిధంగా ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అలాగే ప్రింట్ అప్లికేషన్ అన్నమాట. మొదటైతే ఫిల్ అప్లికేషన్ తీసుకోవాలి. ఇంట్లో మళ్ళీ మనకి 3 tabs ఉన్నాయన్నమాట. ఇక్కడ వస్తే మన పర్సనల్ డీటెయిల్స్ పెండింగ్ అని వచ్చింది. దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ చూసుకుంటే కనుక మన మొదటి శాలిటేషన్స్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పోస్ట్ ఒకటే పోస్టు. ఇక్కడ TEBG ఉంది, ఇంకా 2 ఉన్నాయన్నమాట మనకి. ఇప్పుడు చూసుకుంటే స్టార్టింగ్లో TEBG ఒకటి ఉంది, అది వచ్చేసరికి బెంగళూరు యూనిట్లో వర్క్ అనమాట. ఇంకా కూడా TEEM ఇదంటే అక్రాస్ ఇండియా అనమాట. సో మీరు దేనికి అప్లై చేస్తూ ఉంటే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడైతే నాకు ఒకటే వచ్చింది, పోస్ట్ కోడ్ అప్లైడ్ TEBG అని వచ్చింది. ప్లస్ ఎందుకంటే అలా వచ్చింది, నేను కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను అనమాట. కంప్యూటర్ సైన్స్ అనేది TEBGలో మాత్రమే ఉంది, TEEMలో లేదనమాట. సో మీరు కనుక ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ తీసుకుంటే మీకు TEEM కూడా వస్తుంది అనమాట. సో అప్పుడు మీకు అక్రాస్ ఇండియా ఎక్కడైనా పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. TEBG మాత్రం మీకు ఓన్లీ బెంగళూరులో మాత్రమే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ట్రాన్స్ఫరబుల్ అనమాట అక్రాస్ ఇండియా. సో మీ యొక్క ఫాదర్స్ నేమ్కి సంబంధించి ఇక్కడ శాలిటేషన్స్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ కూడాను ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ అడ్రస్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, డోర్ నెంబరు, ఫ్లాట్ నెంబరు, స్ట్రీట్, డిస్ట్రిక్ట్, కంప్లీట్ అడ్రస్, అలాగే పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. మీ అడ్రస్లో నుంచి స్టేట్, పిన్ కోడ్ అన్నీ ఎంటర్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వచ్చింది. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ 10 digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే రిలీజియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ లిస్ట్లో నుంచి.
ఇంకా చూసుకుంటే మీకు కేటగిరీ యూఆర్ఆ, ఏడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఏదైతే అది మీరు చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. మీకు కనుక ఈ యొక్క రిజర్వేషన్ కావాలి అనుకుంటే సపోజ్ మీరు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే కనుక 2024-25కి సంబంధించి 1/4/2025 తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. అదే ఓబీసీ వాళ్ళు అయితే కనుక 1 సెప్టెంబర్ 2024 తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అయితే వ్యాలిడ్ అయితే అవుతుంది. సో అదైతే అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి కూడా వ్యాలిడ్ సర్టిఫికేట్స్ అయితే ఉంటే మీకు ఆ యొక్క రిజర్వేషన్ అనేది వస్తుంది అనమాట. ఇంకా మీకు దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట అయితే చేసుకోవాలి, ఎంటర్ అయితే చేయాలి. మెరిట్ స్టేటస్ మీరు మ్యారీడా, అన్మ్యారీడా, డైవర్స్లా ఇంకా అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీరు కనుక ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కానీ ఇంకా కూడా ఏదైనా పిఎస్యూస్లో కానీ ఐఓసిఎల్ లాంటి వాటిలో ఎక్కడైనా ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే ఏదైనా కంపెనీలు గవర్నమెంట్ వాటికి సంబంధించి ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, మీకు 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. సేవ్ పర్సనల్ పర్టికులర్స్ అంటే సేవ్ అవుతాయి. ఇంకా రెండో ట్యాబ్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్యాబ్ అనమాట. మొదట ఏం చేయాలంటే మన 10th క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత మీరు ఒకవేళ డిప్లొమా తర్వాత గ్రాడ్యుయేషన్ చేస్తుంటే ఇంజనీరింగ్ లేదంటే బీఎస్సీ థర్డ్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. సో మొదట 10th క్లాస్ తీసుకోవాలి. యాడ్ క్వాలిఫికేషన్ అనాలి, అంటే ఇలాగ వస్తుంది అనమాట. ఇక్కడ సరే క్వాలిఫికేషన్ డిగ్రీ నేమ్ 10th క్లాసా లేకపోతే ఎస్ఎస్సీనా మెట్రికులేషనా ఏంటి అనేది ఎంటర్ అయితే చేయాలన్నమాట మీరు. ఫ్రెండ్స్ ఇక్కడ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ జనరల్ లేకపోతే ఏదైనా మనకి స్పెషలైజేషన్ డిసిప్లిన్ ఏదైనా ఉంటే అవి ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడాను డ్యూరేషన్ 1 year కాబట్టి 1 year 0 months పెడితే సరిపోతుంది. పాసింగ్ ఇయర్ అనమాట, ఏ ఇయర్ మా ఈ మంత్లో పాస్ అయ్యారు మీరు 10th క్లాస్ అనేది, బోర్డు సిబిఎస్ఈనా లేకపోతే 10th క్లాస్ స్టేట్ బోర్డు అనేది. ఇంకా పర్సంటేజ్ సిస్టమా, గ్రేడ్ సిస్టమా. సపోజ్ గ్రేడ్ సిస్టమ్ అయితే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వచ్చినటువంటి గ్రేడ్ ఎంత అలాగే టోటల్ స్కేల్ ఎంత అనేది ఇక్కడ వేయాలి. అంటే 8.5 into 9.5 వేస్తే ఇక్కడ మీకు పర్సంటేజ్ అనేది వస్తుంది, వేసుకోవాలి. మీ దగ్గర దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఉండాలి. జనరల్గా మీకు ఆ యొక్క మార్క్స్ మేము బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, 9.5 స్కేలా 10 స్కేలా ఏంటి అనేది. సో అదైతే మీ దగ్గర ఉంటే సరే. సపోజ్ మీ కనుక మార్క్స్ సిస్టంలో కనుక ఉంటే డైరెక్ట్గా మార్క్స్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చే పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. డివిజన్ ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ ఏంటి అనేది. డెలివరీ మోడ్ అనమాట, ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ కరస్పాండెన్స్. సేవ్ అనాలి, సేవ్ అంటే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఒకటి అయిపోయింది అనమాట. రెండోది వచ్చేసరికి ఇంటర్మీడియట్ తీసుకోవాలి, యాడ్ అనాలి. అదేవిధంగా మనం ఇవన్నీ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంటర్మీడియట్ అంటే సరిపోతుంది. ఇంకా మన సబ్జెక్ట్ ఇదనమాట, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీనా ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇయర్ అండ్ మంత్ అండ్ పాసింగ్ ఇయర్ 2 years కాబట్టి 2 years తీసుకోవాలి, 0 months తీసుకుంటే సరిపోతుంది. లేదంటే మీరు ఇంకా ఎక్కువ చదివితే కనుక దాని ప్రకారం సెలెక్ట్ అవుతాయి. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనమాట. బోర్డు ఏ బోర్డులో చదువుకున్నారో ఎంటర్ చేయాలి. స్కీమ్ ఆఫ్ మార్క్స్ అయితే మార్క్స్, గ్రేడ్ అయితే గ్రేడ్ అనమాట. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, డిస్టింక్షన్ ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ కరస్పాండెన్స్ యాడ్ అన్నది. సేవ్ అంటే సేవ్ అయిపోయింది. బ్యాక్ వచ్చేసాము. ఇంకా డిప్లొమా అయితే డిప్లొమా తీసుకోవచ్చు. తర్వాత బీఈ, బీటెక్, బీఎస్సీ మాత్రం కంపల్సరీ ఎంటర్ అయితే చేసుకోవాలి మనం అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి బీఈనా, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలండి. ఇంకా స్పెషలైజేషన్ కంప్యూటర్ సైన్సా ఏంటని అవన్నీ కూడా వస్తాయి. మీరు ఎలక్ట్రికల్ తీసుకుని ఎలక్ట్రికల్, మెకానికల్ అయితే మెకానికల్, ఏదైతే అదనమాట. 4 years ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు ఎన్ని సంవత్సరాలు చదువుకున్నారనేది. మంత్ అండ్ పాసింగ్ ఇయర్ ఆఫ్ ఇదనమాట డిగ్రీకి సంబంధించి. అలాగే యూనివర్సిటీ నేమ్ కానీ బోర్డు ఉండదు కాబట్టి మనకి ఇక్కడ యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ప్లస్ మార్క్స్ స్కీమ్ సిజిపిఏ సిస్టమ్ అయితే సిజిపిఏ, గ్రేడ్ అయితే ఇందాక చెప్పినట్టుగా డైరెక్ట్గా ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఆ యొక్క కన్వర్షన్ ఫార్ములా ఉంటుంది కదా సిజిపిఏ సిస్టమ్ నుంచి, ఏ విధంగా మీకు పర్సంటేజ్ మీరు ఎలా వచ్చింది అనేది జనరల్గా మనకి కన్సాలిడేటెడ్ మార్క్స్ మేము బ్యాక్ సైడ్ ఇస్తారు, లేకపోతే కాలేజీ వాళ్ళు ఇస్తారనమాట, లేకపోతే యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు. గ్రేడ్ నుంచి పర్సంటేజ్ ఎలాగా అనేది స్కేల్ అనేది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా డెలివరీ మోడ్ ఫుల్ టైమా పార్ట్ టైమా కరస్పాండెన్స్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, సేవ్ అనాలి. ప్లస్ మన ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదనమాట. సో మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది అవసరమైతే స్కిప్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రొసీడ్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్స్ అని ఉంది, ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, దానికైతే వెళ్ళాలి. ప్లస్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. అలాగే సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి.
బ్రౌజ్ అనాలి. బ్రౌజ్ అని చెప్పేసి మనం ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రీన్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తుంది. అలాగే సిగ్నేచర్ బ్రౌజ్ అనాలి, సెలెక్ట్ చేసుకొని ఇక గ్రీన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తుంది అనమాట. నెక్స్ట్కి అయితే వెళ్ళచ్చు. ప్లస్ మన సైజెస్ వచ్చేసరికి 50 KB వరకు అలౌ చేస్తారు. జేపీజీ ఫార్మేట్లో 50 KB వరకు అలౌ చేస్తారు అనమాట రెండు కూడాను. ప్లస్ ఇంకా మన నెక్స్ట్ అప్లోడ్ సెక్షన్ వచ్చిందనమాట. ఇక్కడ మొదట ఏం చేయాలంటే మనం ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి మార్క్స్ మేము సెల్ఫ్ అటెస్టెడ్ ప్లస్ అంటే మనం జిరాక్స్ తీసుకొని దాని మీద సైన్ చేసి అది మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. అంటే సెల్ఫ్ అటెస్టెడ్ అన్నారు కాబట్టి తప్పనిసరిగా మనం దాని మీద సైన్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసి అదైతే 300 KB వరకు PDF అలౌ చేస్తారు. బ్రౌజ్ అని చెప్పేసి అప్లోడ్ చేసి ఈ బాక్స్లోకి అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఐడి ప్రూఫ్ అనమాట. ఐడి ప్రూఫ్ కోసం మనకి ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి ఏవో ఒకటి ఇక్కడ బోత్ సైడ్స్ స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ అటెస్టెడ్ ఇంటర్మీడియట్ లేదా డిప్లొమాకి సంబంధించినటువంటి మార్క్స్ కార్డ్ అనమాట. సో అది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి BE BTech BSc ఇంజనీరింగ్ ఏదైతే మీకు అప్లికబుల్లో అన్ని సెమిస్టర్స్ ఆల్ ఇయర్స్కి సంబంధించినటువంటి మార్క్స్ కార్డ్ అనమాట. ఒకటే మనకి కన్సాలిడేటెడ్ ఉంటే అది అప్లోడ్ చేసి సరిపోతుంది. లేదంటే అన్నీ కూడా ఒకటే PDFలో 2 MB వరకు అలౌ చేస్తారు, అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడాను సర్టిఫికెట్ మన డిగ్రీ సర్టిఫికెట్ అనమాట. ఇదైతే మనకి సెల్ఫ్ అటెస్టెడ్ అవసరం లేదు, డైరెక్ట్గా స్కాన్ చేసేసి ఇది అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. PDFలో 300 KB వరకు అలౌ అయితే చేస్తారు. ఇక్కడ మనకి దేనికైతే మన సెల్ఫ్ అటెస్టెడ్ ఉందో అది మాత్రం తప్పనిసరిగా సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేసుకోవాలి. మీరు చూసుకుంటే 10th క్లాస్ దానికి మన సెల్ఫ్ అటెస్టెడ్ అన్నారు. తర్వాత వచ్చేసరికి ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డుకి సెల్ఫ్ అటెస్టెడ్ అన్నారు. తర్వాత డిగ్రీ మార్క్స్ కార్డుకి సెల్ఫ్ అటెస్టెడ్ అన్నారు. అలాగే ఇంకోటి చూసుకుని డిగ్రీ సర్టిఫికేట్ కూడా మనకి సెల్ఫ్ అటెస్టెడ్. అట్లాగే ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసుకో. ఇందాక చెప్పినట్టుగా మనకి వ్యాలిడ్గా ఉన్నటువంటి సర్టిఫికేట్లు అయితే అవి ఉండాలన్నమాట. EWS వాళ్ళు అయితే కనుక ఒకటి ఈ సంవత్సరం 2023-24 సంబంధించి ఈ సంవత్సరం తీసుకున్నట్టు 1/4/2020 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ అయి ఉండాలి. ఇంకా OBC NCL వాళ్ళు అయితే కనుక 1 సెప్టెంబర్ 2024 తర్వాత తీసుకొని వ్యాలిడ్గా ఉన్నటువంటి సర్టిఫికేట్ అయితే సరిపోతుంది. అలాగే మనకి CGPA నుంచి మనకి పర్సంటేజ్ కన్వర్షన్ ఫార్ములా అనమాట. జనరల్గా మీకు కన్సాలిడేటెడ్ మార్క్స్ మేము బ్యాక్ సైడ్ కానీ లేదంటే మార్క్స్ మేము బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది, లేదంటే సపరేట్గా ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట కాలేజీ వాళ్ళు కానీ లేకపోతే యూనివర్సిటీ వాళ్ళు కానీ. అదైతే అప్లోడ్ చేయాలి తప్పనిసరిగా PDFలో అనమాట. 300 KB వరకు అలౌ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేసుకోవచ్చు. సబ్మిట్ అప్లికేషన్ ఫాము. ప్లస్ మన డాక్యుమెంట్స్ అన్నీ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయితే చేసుకున్న తర్వాత ఈ రకంగా వస్తుంది అనమాట. ఇది చూసుకుంటే మీరు ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది. ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఫామ్ ఎడిట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే ప్రాపర్గా ఉన్నాయనుకుంటే కనుక సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ దీనికి అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నదన్నమాట. అయితే SC ST PWD క్యాండిడేట్స్కి ఫీజు లేదు కాబట్టి వాళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. Candidates belong to SC ST PWD categories are exempted from the payment of fees. ఇంకా జనరల్ OBC EWS క్యాండిడేట్స్ మాత్రం 150 రూపీస్ ప్లస్ GST కలుపుకొని 177 రూపీస్ పే చేయాలి. ఇక్కడ ఎస్ పెట్టాలి. ఐ హియర్ బై యాక్సెప్ట్ అండ్ కన్ఫర్మ్ ద అండర్టేకింగ్ అంటే మన డిక్లరేషన్ అనమాట. సో డూ యూ వాంట్ టు ప్రొసీడ్ టు పేమెంట్ ఎస్ పెట్టాలి, సబ్మిట్ అనాలి. సో ఇక్కడ మనం ప్రొసీడ్ టు SBI కలెక్ట్ అని వచ్చిందనమాట. దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడైతే మనం ఎత్తుక్కోవాలన్నమాట ఎక్కడుందా. జనరల్గా ఇది మన PSUలో ఉంటాయి, ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాబట్టి దాంట్లో ఎత్తుక్కోవాలి మనం. అంటే మన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని. సో అంత ఇబ్బంది లేకుండా మనం ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ ఉందన్నమాట వీళ్ళది, bellindia.com జాబ్ ఆపర్చునిటీస్. ఈ యొక్క నోటిఫికేషన్ కింద ఉన్నటువంటి ఇక్కడ క్లిక్ లింక్ ఫర్ ద అప్లికేషన్ ఫీజ్ అని ఉంది. సో అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చేసింది అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ మీరు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు ఇలా వచ్చింది. పేమెంట్ కేటగిరీ అనమాట ఇక్కడ చూసుకోవాలి మనం. ప్లస్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఇంజనీర్ 1 ఫర్ BGCX మనం BGCX తీసుకోవాలన్నమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఇంజనీర్ BGCX జాగ్రత్తగా చూసుకొని ఇలాంటివి చాలానే ఉన్నాయి మనకి. ఇక్కడ BGCX OL ఉంది, అది కాదు. ఇక్కడ మన ట్రైనింగ్ ఆఫీసర్ అనమాట ఇది. ఇంకొక ట్రైనింగ్ ఇంజనీర్ కూడా వేరే అయితే ఉన్నాయి. లాస్ట్కి రావాలన్నమాట. లాస్ట్కి వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఇంజనీర్ 1 BGCX. ఇక్కడ మనం చూసుకుంటే కనుక
రిక్రూట్మెంట్ ఆఫ్ ట్రైనీ ఇంజనీర్ 1 ఫర్ BGCX జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. మనం ట్రైనీ ఇంజనీర్ 1 BGCX తీసుకోవాలి. తీసుకుంటే ఇలాగైతే వస్తుంది. సో ఇక్కడ కేటగిరీ జనరల్ OBC EWSకి మాత్రమే ఉంది ఫీజు, మిగతా వాళ్ళకి లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ID ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు అనమాట. అప్లికేషన్ ఫీజ్ ఫర్ ట్రైనీ ఇంజనీర్ 1 ఫర్ బెంగళూరు యూనిట్, లేకపోతే అప్లికేషన్ ఫీజు అంటే సరిపోతుంది. కాలం తప్పనిసరిగా ఏదో ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలన్నమాట. మీకు మొబైల్ నెంబర్ని 2 టైమ్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. సో ఇంకా ఈమెయిల్ ID ఎంటర్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేసేసి నెక్స్ట్కి వెళ్తే మీకు పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా. ఎలాగైనా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట.